రామ్టాక్కి తిరిగి స్వాగతం. 1971 బంగ్లాదేశ్, ప్రస్తుత బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ సైన్యం అక్కడ జరిపినటువంటి దమనకాండకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు దానికి మద్దతుగా భారత సైన్యం వెళ్ళి విముక్తి చేసింది, బంగ్లాదేశ్గా అవతరించింది. అందరూ సంతోషపడ్డాం. ఏమనంటే కనీసం తూర్పు సరిహద్దు మన మిత్రదేశం అయిందని, మిత్రులు పరిపాలిస్తున్నారని చెప్పి. కానీ తర్వాత ఎన్నో జరిగినాయి. కానీ మొత్తం మీద ఏంది, గత 10 సంవత్సరాలు చూస్తే ఎంత అద్భుతమైనటువంటి సంబంధాలు ఉన్నాయంటే, విద్యుత్తు మనమే ఇస్తున్నాం. ఇంకా ఒకటి కాదండి, ఎంత బాగా రైలు కనెక్షన్, రోడ్డు కనెక్షన్, సీ కనెక్షన్, మీకు అన్ని విధాలుగా అద్భుతంగా డెవలప్ అవుతుంది ఆ సంబంధాలు. ఒక్కసారి 2024 జూన్లో విద్యార్థుల అన్రెస్ట్ పేరుతోటి మొదలయ్యి జూలై ఆగస్టుకు వచ్చేటప్పటికల్లా అసలు షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి భారత్కు వచ్చి తలదాచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ రోజు నుంచి మొదలైందండి ఈ రోజు వరకు కూడా పరిస్థితులు రోజు రోజుకి భారత్కు వ్యతిరేకంగా మారుతున్నాయి. రోజు రోజుకి రాడికల్ ఇస్లాం శక్తులు పుంజుకుంటున్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ అక్కడ పాగా వేసింది. అక్కడ స్పెషల్గా ఢాకా సెల్ అని ఐఎస్ఐ ఒకటి స్థాపించింది అక్కడ. ఎందుకంటే రెగ్యులర్ ఇంటరాక్షన్, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఒకటి కాదు, రకరకాలుగా. అసలు కరాచీ చిట్టగాంగ్ మధ్య నౌకాయానం పునరుద్ధరించబడింది. ఎన్నో ఎన్నో జరిగినాయి. మరి ఫ్లైట్స్ కూడా తొందరలో పూర్తి ఫ్లైట్స్ వస్తున్నాయి. ఒక అత్యంత మిత్రదేశంలాగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ మారిపోయినాయి ఒక్కసారి. సరే, అది వాళ్ళ ఆంతరంగిక వ్యవహారం అనుకుందాం, ఎందుకంటే రికన్సిల్ అయిపోవాలి కదా మనం. కానీ ఏం మాట్లాడతాడండి మహమ్మద్ యూనస్? చైనా వెళ్ళి ఏం మాట్లాడతాడు? నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నీ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, బంగ్లాదేశ్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వస్తుంది అంటే అసలు వాటిని మేము కట్ చేస్తామన్నట్టుగా మహమ్మద్ యూనస్ మాట్లాడాడు. కాబట్టి ఇవాళ వీళ్ళు మాట్లాడటం కాదు, చైనాలో మహమ్మద్ యూనస్సే మాట్లాడాడు. అది ఆయనకి ఎట్లా నోబెల్ ప్రైజ్ ఇచ్చారో నాకైతే అర్థం కాదు. అసలు ఆయన ఇవాళ మొత్తం ఉగ్రవాదులను జైల్లో నుంచి విడుదల చేశాడు. ఆయన వచ్చిన తర్వాత చేసిన పనులు, ఘనకార్యాలు, ఉగ్రవాదులందరినీ, హసీనా లోపల పెట్టిన వాళ్ళందరినీ జైల్లో నుంచి విడుదల చేశారు. అసలు ఆయనకి ఏం అథారిటీ ఉందండి? ఆయన ఎవరు? ఎన్నికైన వ్యక్తి? ఏ అథారిటీతోటి ఇవాళ ఆయన రూల్స్ పాస్ చేస్తున్నాడో నాకైతే అర్థం కాదు. సరే, ఇది చాలా రోజులు జరుగుతుంది. పాకిస్తాన్ జూన్ 2025న పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశు మంత్రులు కలిసి యూనాన్ ప్రావిన్స్లో కుమ్మిన్ నగరం, వాళ్ళ రాజధాని కుమ్మిన్లో ఒక పెద్ద సమావేశం పెట్టుకున్నారు. అక్కడి నుంచే ప్లాన్ వడివడిగా నడుస్తూ ఉంది. ఒకవైపు స్పెషల్ ఢాకా సెల్ ఇవాళ బ్రిగేడియర్, కల్నల్స్, మేజర్స్, ఎంతోమంది పాకిస్తాన్ మిలిటరీ అధికారులు ఇవాళ తెస్టేశారు బంగ్లాదేశ్లో. ఇదే నవంబర్లో జరిగినటువంటి కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్లో అజిత్ దోవెల్ అడిగాడు, వాళ్ళ కౌంటర్ పార్ట్, బంగ్లాదేశ్ కౌంటర్ పార్ట్ని అడిగాడు, ఖలీలుర్ రెహమాన్ని. ఏంటంటే ఇదేంటి అసలు మీరు ఐఎస్ఐ ఢాకా సెల్ ఎలా పెడతారని. అక్కడ ఏదో చెప్తారు వాళ్ళు. అంటే ఒక పథకం ప్రకారం భారత్ వ్యతిరేకంగా కుట్ర జరుగుతూ ఉంది బంగ్లాదేశ్లో, చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. ఏంటంటే యూనస్ మాట్లాడటమే కదా, ఇటీవల ఈ స్టూడెంట్ అప్రైజింగ్ అని చెప్పి వచ్చినటువంటి నాయకులందరూ మాట్లాడుతున్నారు. గ్రేటర్ బంగ్లాదేశ్ ఇప్పుడు మొన్న చనిపోయాడు కదా, డిసెంబర్ 11వ తేదీ కాల్పూర్లో 18వ తేదీ చనిపోయాడు ఆయన, హాదీ. ఆయన అసలు ఫస్ట్ ఒక మ్యాపే తయారు చేశాడు గ్రేటర్ బంగ్లాదేశ్. అది దేశ వ్యతిరేక చర్య కాదా? ఎందుకు యూనస్ కామ్గా ఉంటాడు మరి? పశ్చిమ బెంగాలు,
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఇంకా కొన్ని ప్రాంతాలు కలిపి జార్ఖండ్లో అది బీహార్లో చిన్న ఒక ముక్క, జార్ఖండ్లో ముక్క, వీటన్నిటినీ కలిపట గ్రేటర్ బంగ్లాదేశ్ చేస్తారట. సరే, అది వాడు ఏదో వాగుతున్నారు అనుకుంటే, మొన్న డిసెంబర్ 11వ తేదీ, ఎందుకంటే ఫిబ్రవరి 12కి ఎలక్షన్లు డిక్లేర్ చేశాడు మహమ్మద్ యూనస్. అతను వెంటనే 6 నెలల్లో పెడతానన్నాడు. అతనికి పెట్ట ఇష్టం లేదు, బలవంతంగా డిక్లేర్ చేశాడు. కానీ ఎన్నికలు వెళ్లకుండా చేసే వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు. వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు, మేము ఈశాన్య రాష్ట్రాలను విడగొడతాం, గ్రేటర్ బంగ్లాదేశ్ ఏర్పాటు చేస్తాం. అందులో ఈ చనిపోయిన వ్యక్తి చాలా ప్రముఖుడు, షరీఫ్ ఉస్మాన్ హాది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈయన ఎవరో ఆటో రిక్షాలో వెళ్తుంటే ఇద్దరు బైక్ మీద వచ్చి కాల్చారట. సరే, కాల్చటం అది వాళ్ళ ఆంతరిక వ్యవహారం, మనకు అనవసరం. కాల్చిన వ్యక్తులు అవామీ లీగు యూత్ స్టూడెంట్స్ వింగ్కి సంబంధించిన వాళ్ళట. అయితే వాళ్ళు సరిహద్దు దాటి భారత్ వచ్చారని ఒక ఆరోపణ. ఎక్కడ రుజువు కానీ ఏం లేదు. ఏదో అంటారు కదా, బట్ట కాల్చి వేస్తారంటారు చూసారా, ఆ పద్ధతుల్లో ఎవరో ఒకరు వాగారు. అది దావానంలాగా బంగ్లాదేశ్ మొత్తం పాకి దాన్ని భారత వ్యతిరేక ప్రదర్శనలు ఎక్కడ దాకా వెళ్ళినాయి అంటే, ఆ ప్రదర్శనలు ఎంత దారుణంగా ప్రదర్శనలు చేస్తున్నారంటే, ప్రతిరోజు ఈ నిన్నైతే ఆయన డిసెంబర్ 11 కాల్పులు జరిగినాయి. ఇటు తర్వాత ఇండియన్ హై కమిషన్ ఢాకా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. చిట్టగాంగు అసిస్టెంట్ హై కమిషనర్ మీద, ఇండియన్ హై కమిషనర్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. మన వీసా సెంటర్లు రాజ్షాహి కొన్నాళ్ళు క్లోజ్ చేసేసాం. వీటితో పాటు నిన్న జరిగింది మరీ దారుణం ఏంటంటే, పెద్ద మీడియా హౌసెస్, బంగ్లాదేశ్లో ప్రధాన మీడియా హౌసు, అట్లానే ఇంగ్లీష్లో డైలీ స్టారు, ఈ 2 మీడియా హౌసుల్ని తగలబెట్టారు. జర్నలిస్టులు అయితే దాదాపు 30 మందిని అగ్ని మంటల్లో నుంచి కాపాడారు. 30 మంది పైగా జర్నలిస్టులని. అసలు ఇవాళ పబ్లిష్ చేసే పరిస్థితి లేదు. ఒకటి కాదు, కల్చరల్ సెంటర్ని చేశారు, ముజిబుర్ రెహమాన్ పాత ఇళ్లను తగలబెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న ఇంకొక సంఘటన, లించింగ్ మైమన్ సింగ్ జిల్లాలో దీపు చంద్రదాస్ అని ఒక హిందువుని మామూలు సామూహికంగా అందరూ కలిసి చంపేశారు. ఏమిటయ్యా అంటే, ఆయన చేసింది బ్లాస్ఫమీ చేశాడట, దైవ దూషణ. ఇవన్నీ ఏంటంటే, ఈయన మాబ్ కల్చర్ వచ్చేసింది అక్కడ. మాబ్ కల్చర్ చెట్టుకు వేలాడదీసి తగలబెట్టేశారు. ఇదండి పరిస్థితి. బంగ్లాదేశ్ ఎంత దారుణంగా ఉందంటే, చాలా అసలు ఊహించుకోలేని పద్ధతుల్లో బంగ్లాదేశ్ తయారైపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? అసలు హిందువులు బతకలేని పరిస్థితి. మరి అంతమందిని, కోట్ల మందిని మనం తీసుకునే పరిస్థితి ఉంటుందా? రేపొద్దున అది కూడా వస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు వస్తారో వచ్చేటప్పుడు? వాళ్ళే వస్తారా? నేరపూరితులు వస్తారా? ఎంతో ఇప్పటికే 1 కోటి మంది 2 కోట్ల మంది ఉన్నారంటున్నారు. మరి ఇంకా కొత్తగా ఎవరెవరు వస్తారో కూడా తెలియదు. ఇదంతా కూడా ఒక కుట్ర ప్రకారమే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకనంటే, ఇవి రాడికల్స్కి ఫ్రీ హ్యాండ్ అయిపోయింది బంగ్లాదేశ్లో. ఏమైనా మాట్లాడచ్చు, ఎంతమందిని. ఎన్నో హిందువుల మీద దాడులు జరిగినాయి మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత. నో కేసెస్. గ్రేటర్ బంగ్లాదేశ్ను వాగుతున్నా వాళ్ళని ఏం చేయట్లేదు. పాక్ చైనా యాక్సిస్ తీవ్రంగా ఉంది. అసలు సైన్యం ఏం చేస్తుందో ఎవరికి తెలియట్లేదు. సైన్యం కూడా దీంట్లో కొల్లాయిడైపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. చివరికి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా ఫిబ్రవరి 12 ఎన్నికలు జరగకుండా చేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది ప్రభుత్వమేననేటువంటి ఒక వాదన బలంగా వినపడతా ఉంది. ఒక ఫ్రెంజీ వాతావరణం అనమాట. అసలు ఏంటి అసలు ఇది? హిందువులంటే, భారత్ అంటే, ఈ 2 హిందూ భారత్ రెండిటి మీద ప్రధానంగా. మరి ఎన్నికలు జరుగుతాయా? చెప్పలేం. జరిగితే గుడ్డుల మెల్ల కావచ్చు. ఒకవేళ బిఎన్పి వచ్చిందనుకోండి, ఎందుకంటే అప్పుడు కుండ మార్పిడిలాగా అవామీ లీగు బిఎన్పి పరిపాలన చేసేయి. జియావుర్ రెహమాన్ పార్టీ అది.
అది కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పార్టీనే. సో వాళ్ళు వచ్చారంటే గుడ్డులో మెల్ల. చైనాతో అనుకూలంగా ఉన్న మనతో కూడా వైరుధ్యం అయితే ఉండదు. రాజీ పడతా ఉంటారు మతవాద శక్తులతో, కానీ వైరుధ్యం అంతగా ఉండదు. కానీ అసలు ఎన్నికలు జరగలేదనుకోండి, ఎన్నికలు జరగకుండా ఉండాలనేదే వీళ్ళ ఉద్దేశం, ఈ రాడికల్ ఎలిమెంట్స్. ఎందుకంటే ఎన్నికల్లో గెలవలేరు వాళ్ళు. అందుకోసం అనేంటి ఇవన్నీ సృష్టించేసి అల్లకల్లోలం చేయాలనే అరాచక పరిస్థితిని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు బంగ్లాదేశ్. కానీ మొత్తం మీద ఏంటంటే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ లాగా తయారైంది. ఇది మాత్రం నిజం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.